ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నాడు. మాకు తెలుసులేరా. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. చిట్రేగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను అన్నా? సార్ అది ఇది ఒకటి తప్ప నేనేం చూడలేదు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఆవేదన అర్థం చేసుకోండి. టు గివ్ యు ద రెడ్ కార్డ్. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్. అబ్బాయి గెట్ అవుట్ అవుతాను. నిజంగా ధమాక్ లేదు. ఒకనికే రూల్ ఇచ్చి ఇంకోనికి రూల్ లేకుండా ఇది ఎక్కడ పనికి మనకి ఏమో నాకు అర్థమైతలేదు. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని వీడేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూజ చేసుకొని. కానీ యు డిడ్ యువర్ బెస్ట్. నిజంగా యాజ్ ఎ చీఫ్ యు డిడ్ యువర్ బెస్ట్. వి ఆర్ వెరీ హ్యాపీ. అసలు వీడు ఏం చేశాడని వీడిని మరీ అంత గాల్లోకి ఎగరేస్తున్నారు మీరు? సార్ రెడ్ ఎగ్ ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఈ సీజన్లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇది బిగ్ బాస్ ఇల్లు. మాకు తెలుసులేరా. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. అంత గిఫ్ట్ మనకు వద్దే కానమ్మా. బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. కారిపోతుంది కదా సార్, మీకు తడిచిపోతుంది కదా మీకు. మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక మాట్లాడు. ఎవరు రూల్స్ ఫాలో అవ్వాలి? నేనేం చేసిన? నేను అన్ని రూల్స్ ఫాలో అయినా. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. సారీ, ఇంకోసారి నువ్వు వద్దు చాలు ఆపు అన్నప్పుడు ఆపకపోతే తర్వాత చెప్పు. ఓ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నాకైతే ఇంత త్వరగా నేను వెళ్ళకూడదు అనేది. నాకెందుకు నువ్వే వెళ్తామేమో రేపు అనిపిస్తుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం నువ్వు ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నిన్న చూసావా అని అడుగుతున్నాను. నిన్న కూడా అనిపించింది. నన్ను వదిలేసా అని చెప్పా కదా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. మన వాళ్ళ చేతి నుంచి ఎందుకు మనం పట్టుకుంటున్నప్పుడు నిఖిల్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నా, వింటా అంటే విను, లేకపోతే వదిలేసే. 199 మంది అనుకుంటాను సార్ నేను. నువ్వు అడుగుతారు, మీరే మాట్లాడలేరు సార్ మమ్మల్ని. మమ్మల్ని మాట్లాడదానికి మీరు మాట్లాడదు. ఫ్రెండ్ గా అడిగినప్పుడు చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నా నేను నీకు. మరి చెప్తున్నా వినట్లేదు అక్కడ నుంచి. నేను ఎలా మాట్లాడుతాను? నేను మరి నా కోపం వస్తుంది నిఖిల్. వచ్చిన పీకేది ఏం లేదు కదా. గేమ్ ప్రెషర్ లోకి వచ్చి యాంగిల్ చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నా తెలుసా నీకు? అది చెక్ చేసుకో. మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. నచ్చట్లే వాళ్ళు. అది గేమ్ లో ఒకలాగా, మానవత్వంలో ఒకలాగా ఉండడు. తప్పు అన్నది. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఆవేదన అర్థం చేసుకోండి. గేమ్ ని గట్టిగా ఆడదాం అంతే చాలు. ఎక్స్ట్రా డైలాగులు కౌంటర్ వాళ్ళు వేసినా వేయద్దు. అందుకే సరే నిన్ను పృథ్వీ నా వల్ల కావట్లేదురా. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. దానివల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయితే పర్సనల్ గా అందరికి సారీ చెప్తా. నేనైతే ఆడలేను అని అది నా మరి పీక నీకు వచ్చిరా? ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? అసలు పోవే చీ తూ అలా అన్ని మొహాల మీద అంటుంటే జనాలు చూస్తారు కదా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. థ్యాంక్ఫుల్లీ అందరికి ధమాక్ పనిచేస్తుంది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. అడుగుతా నిన్న చూసి నీ గొంతు మంచి లేదు. ఇంకా హ్యాపీగా తింటా. నా షోల్డర్ వదిలేండి. ఫైనల్ గా మీరు ఆ పిల్ల అట్లా అన్నది కదా, దీని గురించి ఉండే అంతే.
ఆమె గేమ్లో ఆడితే మంచిగా ఉండు కానీ ఇట్లా పర్సనల్గా అనేసరికి కొంచెం మస్తు హర్ట్ అయినా. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నీకు దమ్ము ఉంటే ముందుకు రా, అబ్బాయిల్ని ముందు పంపించి నువ్వు వెనకాల ఉంటున్నావు అట్లా ఇట్లా అని చాలా మాట్లాడింది. నేను వస్తే ఎట్లుంటుందో చూసింది కదా. ఎక్కడా కనిపించలేదు. సరే సరే, మాది ఎక్కువ అయినప్పుడు నిజమే బిగ్ బాస్ మీరు వేయండి, నామినేషన్ వేయండి. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. చిట్రేగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను అన్నా? నిఖిల్ అలా కాదు, వాడిది టూ మచ్ ఏమంటారు స్ట్రెంగ్త్. ఒక్క చేతిలో ఇలా అంటే అక్కడికి వెళ్ళుంటా నిజంగా. నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. అందుకే నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళట్లేదు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నన్ను భూచక్రంలో తిప్పేశాడు వాడు. సోనియా చాలా కన్సర్న్ చూపిస్తది కదా, అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు, కంట్రోల్ చేయి అంటారు తప్ప రచ్చగొట్టారు ఎవరు? వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ప్రభావతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. తొడలు గిడలు రక్కుకపోయినాయి. ఐ హావ్ టు రెస్ట్. నిఖిల్, ఎక్కువ గుడ్లను దాచినందుకు మీరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అభయ్, మీరిప్పటి నుంచి చీఫ్గా కొనసాగలేరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రభావతి ఒక రెడ్ ఎగ్ ని ఇంట్లోకి పంపించింది. నైనిక, ఆ రెడ్ ఎగ్ వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నిఖిల్, మీరు ఇప్పటికే క్లాన్ కంటెండర్ అయినందుకు రెడ్ ఎగ్ కూడా మీ దగ్గరే ఉన్నందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చిటికలే, ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. నిఖిల్, ఆ రెడ్ ఎగ్ ని మీ క్లాన్ లో ఎవరికిచ్చి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాడు అబ్బాయి చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నాను నేను నీకు. మరి చెప్తున్నా వినట్లే ఇందాక నుంచి నేను ఎలా మాట్లాడుతున్నా? నేను మరి నా కోపం వస్తుంది నిఖిల్. నాకు వచ్చిన పీకేది ఏం లేదు కదా. గేమ్ ప్రెషర్ లోకి వచ్చే యాంగిల్ చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నా తెలుసా నీకు? అది నువ్వు చెక్ చేసుకో. మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో చూసావు నువ్వు? ఏమోరా, నాకు ఏం అర్థం కావట్లేదు. నిన్న చూసావా అని అడుగుతున్నాను. నిన్న కూడా అనిపించింది. నన్ను వదిలేసా అని చెప్పా కదా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ. అది చాలకపోతే ₹10 కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. మన వాళ్ళ చేతి నుంచి ఎందుకు మనం పెట్టుకుంటున్నప్పుడు నిఖిల్, యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నా, వింటా అంటే విను, లేకపోతే వదిలేసే. 199 మంది అనుకుంటాను సార్ నేను. అడుగుతారు మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని. ఫ్రెండ్ గా అడిగినప్పుడు